ఇదంతా కూడా ఎంత చైతన్యం అంటే బీసీలో అబ్బా ఇక ఒకసారి అలా స్క్రీన్ మీద పెట్టు. నేను వాస్తవానికి ఈ స్థాయిలో బీసీలో చైతన్యం వస్తుందని కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా కష్టపడాలేమో అనుకున్నా. కానీ ఇగో వరంగల్ సభ కాడ చూడు ఈ ప్రజల పరిస్థితి. ఎర్ర టెండకు తాళలేక చెట్ల కింద కూర్చొనైనా సరే యుద్ధబేరి సభ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి బీసీ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం అత్యంత శక్తివంతంగా మారుతూ ఉన్నటువంటి తరుణంలో మరి ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటాయి? పార్టీలు అనివార్యంగా బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందేనా? ఏం జరుగుతుంది? పార్టీ ఫిరాయించిన వాళ్ళు మళ్ళీ గెలవగలుగుతారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు విజేత ప్రకటిస్తారా? సరే, ఆ ఎన్నికల్లో చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి, అటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు, అటు మళ్ళీ ఏది లోకల్ బాడీ ఎన్నికలతో పాటు వస్తే బై ఎలక్షన్స్, ఈ అన్ని ఎన్నికలు వరుసగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు అగ్ని పరీక్ష లాంటి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పోటీ చేస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి 0 ఏవైతే ఉన్నాయో ఆ 0 కాంగ్రెస్ పార్టీకి ఫెచ్ అయింది. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మేధావి వర్గం ఉండేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం ఆ పార్టీకి కొంత మైనస్గానే చెప్పొచ్చు. సో ఎంతైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఎడ్జ్ ఉంటుంది. సో ఆ ఎడ్జ్ కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటే, భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపలనే బీసీ అధ్యక్షుని తీసుకొచ్చి ఒక సరికొత్త నినాదంతో ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలు చైతన్యవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు బీసీల దగ్గర మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీసీలు లేకపోతే ఈ పార్టీలు లేవు. లైక్ చేయండి,